'మద్రాసి' మూవీ రివ్యూ. 'మురగదాస్' గారు ఈసారైనా కమ్‌బ్యాక్ ఇస్తారు. పోనీ అది అవ్వకపోతే 'శివకార్తికేయనే' లాస్ట్ హోప్ అనుకుని వెళ్ళా. కానీ నో ఛాన్స్. ఈ మూవీని 'శివకార్తికేయన్' గారు కూడా కాపాడలేకపోయాడు. మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మినిమమ్‌లో మినిమమ్ కూడా నచ్చలేదు. 2 అవర్స్ 30 మినిట్స్ మూవీలో 2 అవర్స్ మూవీ ప్రెడిక్టబుల్‌గానే ఉంది. దానికి తోడు అడ్డమైన సాంగ్సోటి. ఈసారి అనిరుద్ గారి సాంగ్స్ కూడా అంతగా బాలేదు. ఒక్క బీజీఎం మాత్రమే కొంచెం బెటర్ అనిపించింది. మిగతావన్నీ బొక్కబోర్లో పడ్డాయి. మొన్న ప్రమోషన్స్‌లో 'శివకార్తికేయన్' గారు ఈ మూవీకి మెయిన్ 2 పిల్లర్స్ ఒకటి హీరో అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ అండ్ యాక్షన్ అన్నారు. కానీ దృఢమైన సిమెంట్ యూజ్ చేయలేదనుకుంటా. చాలా వీక్‌గా ఉన్నాయి. 'రానా' గారు యాడ్ ఇచ్చే రాడ్స్ ఆర్ సిమెంట్‌ని యూజ్ చేయాల్సింది. దృఢంగా ఉందినేమో. అండ్ 'మురుగదాస్' గారు కూడా ఒక ఇంటర్వ్యూలో తమిళ్ డైరెక్టర్స్ పీపుల్‌ని ఎడ్యుకేట్ చేస్తాం. కలెక్షన్స్ అన్నవి మ్యాటరే కాదని చెప్పారు. కానీ ఈ మూవీ చూసాక ఎడ్యుకేట్ చేసినట్టు లేదు. పీపుల్‌ని అండర్ ఎస్టిమేట్ చేసినట్టుంది. చూసే వాళ్ళని డంబ్ అని అనుకుంటే మాత్రమే ఇలాంటి రాడ్లు దింపుతారు. సర్లేండి. ఇంకా స్టోరీ విషయానికొచ్చేస్తే తమిళనాడులోకి అన్‌అఫీషియల్‌గా 5 కంటైనర్స్‌తో గన్స్ వస్తాయి. వాటిని ఎన్ఐఏ టీమ్ ఎలా ఆపారు? దీంట్లోకి హీరో అండ్ హీరోయిన్ ఎలా వచ్చారు? అన్నది స్టోరీ లైన్. బాబోయ్! ఈ స్టోరీతోనే మమ్మల్ని ఉద్ధరించేద్దాం అనుకున్నదే. ఆ మూవీ స్టార్టింగ్ సీన్‌తోనే మెయిన్ పాయింట్‌లోకొచ్చేస్తారు. కానీ ఉపయోగం ఏముంది? ప్రొసీడింగ్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా బాలేదు. కాసేపు లవ్ అంటారు. ఇంకాసేపు గన్స్ అంటారు. ఇంకాసేపు ఆగి మైండ్ సిండ్రోమ్ అంటారు. ఆ హీరో, హీరోయిన్ లవ్ సీన్స్ కన్నా విలన్ ఫైట్ సీన్స్ అండ్ ఇంట్రడక్షన్ బావుంది. హీరో అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ అండ్ ఈ గన్స్ ఇంపోర్టింగ్‌ని కలిపి ఏదో ట్రై చేయాలని అనుకున్నారో కానీ బిడ్స్ కొట్టింది. హీరోకి ఏదో సిండ్రోమ్ అని పెట్టి మళ్ళీ 'గజినీ' లాంటి హిట్ కొట్టాలని ట్రై చేశారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఒక్కటంటే ఒక్క విజిల్ ఒత్తే మూవ్‌మెంట్ కూడా లేదు. ఆ కన్వీనియంట్ రైటింగ్ అది తగ్గించి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా సీన్స్ అవి రాసుకొని ఉంటే బావుండేమో. అండ్ టెక్నికల్‌గా కూడా అంతేమీ లేదు. సినిమా ఫోటోగ్రఫీ వాస్ గుడ్. బీజీఎం అయితే అక్కడక్కడ జస్ట్ ఓకే అనిపించింది. ఎడిటింగ్ కుడ్ బి బెటర్. అండ్ ఇక పెర్ఫార్మన్సెస్ అయితే 'శివకార్తికేయన్' యాక్టింగ్ అయితే పర్లేదు బానే ఉందనిపించింది. అండ్ 'రుక్మిణి' యాక్టింగ్ కూడా పర్లేదు బావుంది. అండ్ స్టోరీకి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చే రోలే. కానీ నాకైతే అంతగా వర్క్ అవ్వలేదు. ఫైనల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే బోర్ కొట్టించే స్టోరీ టెల్లింగ్, అస్సలు కనెక్ట్ అవ్వని లవ్ స్టోరీ, సంబంధం లేని యాక్షన్ సీక్వెన్సెస్‌తో నడిచే మూవీ చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఇంకోటి మీకెవరైనా ఎడ్యుకేట్ అవ్వాలనుకున్నా చూడొచ్చు. అండ్ మై రేటింగ్ ఈస్ 2 ఔట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఆల్. జై హింద్.